మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. ఫస్ట్ నా గురువు గారు, డైరెక్టర్ గారు నా గురువు గారు. ఆయనతో నేను చాలా సినిమాలు చేశాను. సినిమా ఎలా తీస్తారు, ఏం చేస్తారు అనే దాంట్లో ఏ టు జెడ్ మొత్తం తెలిసిన వ్యక్తి. ఎంత అనుభవం ఉందంటే ఆయనకి, మనం అన్నం తింటాం బట్ ఆయన పండిస్తాడు. పంటని రకరకాలుగా తినేస్తాం మనం, కానీ పండించే వ్యక్తి కష్టం ఎట్లా ఉంటుంది అనేది నాకు తెలుసు. నేను ఆయన చూశాను అట్లా. ఆయన తర్వాత ఈ సినిమాలో ఆయన రాసిన కథ నెంబర్ 1. ఇంటర్వెల్ బ్లాక్ నుంచి సినిమా టెంపో ఎలా ఉంటుందంటే, హీరో గారిని ఫస్ట్ నేను చూసినప్పుడు సాఫ్ట్గా ఒక నార్మల్గా అనిపించారు. ఫస్ట్ ఫైట్ చేస్తున్నాను, అది గొడ్డల్లా కనిపించింది. రెండో ఫైట్ చేశా, కొడవల్లా కనిపించింది. లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేసరికి 7 o'clock బ్లేడ్ లాగా తెగుతుంది. అంత షార్ప్గా ఉన్నారు హీరో గారు. ఈయన కథకి తగ్గట్టుగానే హీరోని ఎన్నుకున్నారు. టోటల్గా ఈ సినిమాలో ఫస్ట్ నుంచి కూడా డైరెక్ట్గా నాకు కథ చెప్పలేదు. ఇది పెద్ద విచిత్రం. ఎప్పటికప్పుడు ఏ ఫైట్కి ముందు ఆ ఫైట్కి సంబంధించిన సందర్భం చెప్పేవాళ్ళు. చివరికి నేను ప్రీవ్యూ థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకుడిలాగా ఫస్ట్ టైం ఒక సినిమాను చూస్తున్నట్టు అనిపించింది నాకు. చివరి క్లైమాక్స్ ఏంటో నాకు చివరి వరకు తెలియదు, మొన్నే తెలుసుకున్నాను. ఎక్సలెంట్ సినిమా, బ్రహ్మాండంగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.